మత్తయి సువార్త 13వ అధ్యాయములో 7 ఉపమానములు దేవుడు చెప్పి ఉన్నాడు. అయితే ఉపమానములను ద్వారా ఎందుకు యేసు ప్రభులు వారు బోధించారు? చాలా ఉపమానాలు ఉన్నాయి కదా, 4 సువార్తల్లో చాలా ఉపమానాలు ఉన్నాయి. పాత నిబంధనలో కూడా కొన్ని ఉపమానాలు ఉన్నాయి. నాతాను ప్రవక్త కూడా ఉపమానం చెప్తాడు, న్యాయాధిపతుల్లో ఒక ఉపమానం ఉంది. ఈ రకంగా ఉపమానాలు చాలా ఉన్నాయి. అయితే ఈ ఉపమానాల ద్వారా దేవుడు మాట్లాడిందంటే మన అందరికి బాగా అర్థం అవ్వాలని ఆయన యొక్క ఉద్దేశం, మనుషుల ఎడల ఆయనకున్న ఉద్దేశము స్పష్టముగా తెలియజేస్తూ ఉంటారు వాక్యము ద్వారా. హల్లెలూయా. మత్తయి సువార్త 13వ అధ్యాయం 4వ వచనం నుంచి చదువుకుందాం. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మృంగివేసెను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదల్లో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేసెను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతులుగాను, ఒకటి 60 అంతులుగాను, ఒకటి 30 అంతులుగాను ఫలించెను. ఇక్కడ 4 భాగాలు. ఇందాక నేను చెప్పినాను కదా, 4 భాగాలు ఇక్కడ ఉపమాన రీతిగా యేసు ప్రభుల వారు మనకు తెలియజేస్తూ ఉన్నారు. అయితే ఈ 4 భాగాలలో దేవుడు మనలను ఏ భాగములో ఉండాలని కోరుకుంటున్నాడు? 4వ భాగములో మనందరము కూడా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎందుకు కోరుకుంటున్నాడు 4వ భాగములోనే మనం ఉండాలని అని అనుకుంటున్నాడంటే, ఇది దేవుని యొక్క సంకల్పము ఎప్పుడు ప్రారంభమైనదంటే అనాది కాలములో ఆది కాండములోనే దేవుడు మనుష్యుల ఎడల ఇచ్చినటువంటి మొట్టమొదటి ఆశీర్వాదము. ఆది కాండము 1వ అధ్యాయం 28వ వచనం. దానిలో ఏమన్నది? మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకొనుడి. మనుష్యులందరి ఎడల దేవుడు ఏ ఆలోచన కలిగి ఉన్నాడు? మనం ఫలించాలని, మనం అభివృద్ధి చెందాలని, మనము విస్తరించాలని. ఈ ఆశీర్వాదమునే సాతాను అడ్డుకుంటూ ఉన్నాడు. మీరు గమనించండి. కనుకనే ఈ 3 భాగాలలో మనం ఉండకూడదని దేవాది దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అనాది కాలములోనే. అందుకనే ఆదాము అవ్వలతో, అంటే ఈ మాట చెప్పినప్పుడు అవ్వలేదు కానీ బట్ ఆయన యొక్క ఉద్దేశం అదే, మనుషులందరి ఎడల అదే ఉద్దేశం. చూడండి, ఒక తాగుబోతు కానీ, ఒక తిరుగుబోతు కానీ, ఒక జోదగాడు కానీ, లేదంటే ఒక స్త్రీ అయినా, చెడ్డ స్త్రీ అయినా, తల్లి అయినప్పటికీ కూడా వారి బిడ్డలు, నా కొడుకు మ్యాథ్స్లో తప్పాలి, లేదంటే నా కూతురు డిగ్రీ వరకు రాకూడదు, ఇంటర్మీడియట్లోనే అయిపోవాలి దాని చదువు అంతా, దాన్ని సర్వనాశనం అయిపోవాలని కోరుకుంటారండి? నా కుమారుడు బాగుండాలి, నా కుమార్తె బాగుండాలి, మంచి మార్కులు రావాలి. మంచి మార్కులు రాకపోతే కూడా వెనకేసుకొస్తూ ఉంటాం, జ్వరం వచ్చిందండి, లేదంటే బాగా వచ్చాయి. ఈ రకంగా మనం కోరుకుంటుంటే దేవాది దేవుడు స్వచ్ఛమైన అగాపే ప్రేమను కనపరుస్తున్నటువంటి ఆ దేవాది దేవుడు, ఆ పరమ తండ్రి మనలను ఫలించాలని కోరుకుంటాడు. కానీ దేవుని యొక్క ఆలోచన, దేవుడు మన ఎడలో ఉన్నటువంటి ఆ ప్రణాళిక మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఖచ్చితంగా మనం ప్రాక్టీస్ చేయాలి. అన్ని దేవుని మీద వేస్తుంటారు. చాలా రాంగ్ థియాలజీ, రాంగ్ డాక్ట్రైన్. అది డాక్ట్రైన్ అంటే సిద్ధాంతం, అది రాంగ్ సిద్ధాంతం. ఏ యొక్క అద్భుత కార్యమైన బైబిల్లో మీరు చూడండి, మనుష్యుల సహాయం లేకుండా, మనుష్యుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ లేకుండా, మనుష్యులు పనులు చేయకుండా, మనుష్యులు మాట్లాడకుండా జరగలేదు. కనుక మనము కూడా చెయ్యాలి. దేవుని ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలంటే మనము ప్రయత్నం చేయాలి, ఖచ్చితంగా అది చెయ్యాలి. మనం దేవుడే రప్పించుకుంటాడు. ఎందుకు రప్పించుకుంటాడు దేవుడు? నీకు ఆటో పంపిస్తాడు దేవుడిని ఇంటికి, నువ్వు మాట్లాడుకోవాలి ఆటోని, నువ్వు రావాలి, నువ్వు వచ్చినందుకు దేవుడు నిన్ను దీవిస్తాడు. కొన్ని పనులు అంటే మనము చేసేటువంటి విధానము, దేవుని యొక్క కృప కాపుదల, ఈ 2 కలిస్తేనే దేవుడు అద్భుత కార్యాలు మన జీవితంలో చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నిరంతర కృషి అది. మనం ఇంకా దీనిలోనే ఉంటే ఇంకెప్పుడు మనం యొక్క ఆత్మ సిద్ధపడుతుందండి. ఇంకెన్ని విషయాలు ఉన్నాయో మనం తెలుసుకోవాల్సినవి. ఇంకా మనం ప్రకటన గ్రంథం సరిగ్గా అర్థం చేసుకోలేని స్థితిలోనే ఉన్నాం. అసలు ఇప్పుడు ప్రకటన గ్రంథం కంటతో వచ్చేటువంటి దినాల్లో మనం ఉన్నాం. మీకు తెలుసో తెలియదు. చాలామంది అంటారు, అమ్మ ప్రకటన గ్రంథం వద్దులేండి, భయం వేస్తుంది. భయం వేస్తుందంటే దట్ మీన్స్ వాట్? నువ్వు సిద్ధంగా లేవని అర్థం. కనుక చూడండి దేవుని బిడ్డలారా, ఈ యొక్క 4వ కేటగిరీలో ఉన్నటువంటి విషయాన్ని
మరలా నేను ఒక్కసారి ఇక్కడ చదవాలని నేను ఆశపడుతున్నాను. చదవమ్మ ఒకసారి. కొన్ని మంచి నేలను పడి కొన్ని మంచి నేలను పడి ఒకటి నూరంతులుగా, ఒకటి నూరంతలుగాను, ఒకటి అరవదంతులుగా, ఒకటి అరవదంతలుగాను, ఒకటి ఒకటి ముప్పదంతలుగాను ఫలించెను. హల్లెలూయా. విత్తనము దేనికి సాదృశ్యముగా ఉన్నది? వాక్యమునకు సాదృశ్యముగా ఉన్నది. ఎంత అద్భుతమైనటువంటి పోలిక దేవుడు అక్కడ పెడుతూ ఉన్నాడు. నేను అనుకుంటా చిన్నప్పుడు అనుకునేదాన్ని, ఇక్కడ ఉన్నటువంటి వాక్యం ఇంకెక్కడో కనెక్షన్ ఇస్తాడు, ఆ పక్కనే రాసేసి ఉంటే బాగుండేది కదా దేవుడు అనుకునేదాన్ని నేను. ఎందుకంటే ఆ మాటకు కనెక్షన్ ఇంకెక్కడో ఉంటుంది, అది అనుకునేదాన్ని. పక్కనే ఇచ్చేసేయచ్చు కదండి. ఆహా, అలా అనుకుంటే ఇంకా ఎక్కడో ఉండేవాళ్ళం మనం. దేవుడు తెలుసు కనుక అక్కడక్కడక్కడ ఎత్తుక్కొని చదువుకొని ధ్యానం చేయండి అని ఆ రీతిగా దేవుడు చెప్పి ఉన్నాడు. విత్తనము దేనికి సాదృశ్యముగా ఉందంటే వాక్యానికి సాదృశ్యముగా ఉన్నది. అయితే బజార్లో దొరికే వాటిలో తప్ప విత్తనాలు ఉంటాయి, కానీ వాక్యం అనే విత్తనములో ఎక్కడ కూడా నిజముగా నేను ఎంత పులకరించిపోయానంటే, నేను ఉదయకాల సమయంలో మొట్టమొదటి లేవగానే వాక్యం చదువుకుంటాను. ఫస్ట్ దేవుడితో మాట్లాడతాను ప్రార్థన ద్వారా, ఆ తర్వాత బైబిల్ పట్టుకొని వాక్యం చదువుతాను. ఎంత పులకరించానంటే, ప్రభువా నిజంగా ఎంత గొప్ప దేవుడు అయ్యా నువ్వు, ఇంత అద్భుతమైన వాక్యమును ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చావయ్యా. ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ఒకవేళ దేవుడి భూమిని ఉంటే కూడా ఎప్పటెప్పటికీ కూడా నూతనముగా ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని వ్రాసింది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాసినటువంటి వ్యక్తి నువ్వు చదువుతున్నప్పుడు నీ పక్కనే ఉంటాడు. నీ పక్కనే ఉండి నీ గురించి ఎంత ప్రేమను కనపరుస్తున్నాడో, నువ్వు ఏం చేయాలి వాక్యము ద్వారా అని, నువ్వు ఏ విధముగా నీ జీవితాన్ని సరిచేసుకోవాలని నిన్ను గద్దిస్తూనే ఉంటాడు, నిన్ను సరిచేస్తూనే ఉంటాడు, నీతో మాట్లాడుతూనే ఉంటాడు. ఈ అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే ఎవరికి నష్టం? నేల దేనికి సాదృశ్యముగా ఉన్నది? హృదయానికి సాదృశ్యముగా ఉన్నది. ఎంత అటాచ్మెంట్ చూడ, తిన్నంగా హృదయానికే పెట్టాడు అక్కడ దేవుడు. వాక్యము మన హృదయం. ఆలోచించండి ఎంత అద్భుతమైన దేవుని యొక్క ప్రణాళిక. ఆయన వాక్యము మన హృదయములో నాటబడాలని ఆయన యొక్క ఉద్దేశం. కనుకనే ఈ యొక్క ఉపమాన రీతిగా చక్కని వివరణతో దేవుడు చెప్తూ ఉన్నాడు. చాలామంది ఈ యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. ఎలా చేస్తారు? చదవకుండా ఉంటారు, ఇంకా విన్నా విడిచిపెట్టేస్తారు. వాక్యానుసారంగా జీవించలేకపోవడం. విన్నా ఇది మనకి కాదులే, నాకు కాదు, ఓన్లీ ఆశీర్వాదమే. మనం విని ఇతరులకు చెప్పాలి. మనం ఇతరులకు చెప్పాలి అని అంటే అది ఎప్పుడు పని చేస్తుందనంటే, ముందుగా మనలో ఫలం చూసుకోవాలి, మనల్ని మనమే చూసుకోవాలి. అబ్బా నేను వాక్యంలో బాగా ఎదిగాను అనేటువంటి సాటిస్ఫాక్షన్ మనలో రావాలి. అంటే అంత ఘని ఈ యొక్క వాక్యములో దేవుడు పొందుపరుచుకుని ఉన్నాడు. ఈ వాక్యాన్ని చాలామంది మనం చెప్తా ఉంటాం, రండి ఈ వాక్యాన్ని వినండి, రండి వాక్యాన్ని వినండి అని మనం చాలాసార్లు ఎందుకు చెప్తున్నామంటే, ఆ వాక్యము వాళ్ళల్లో పనిచేస్తుంది. ఎందుకంటే వాక్యములో ఏమున్నది? జీవం ఉన్నది, వాక్యములో శక్తి ఉన్నది, వాక్యములో మహిమ ఉన్నది, వాక్యములో స్వస్థపరిచేది ఉన్నది, వాక్యము మనల్ని సరిచేసేది. వాక్యం అనేటువంటిది ఒక అద్దము. మనం ఏ విధముగా అద్దములో చూసుకుని మనం సరి చేసుకుంటాం, అదే విధముగా వాక్యాన్ని చాలా విషయాలలో పోల్చడం జరిగింది. ఆ వాక్యము మనలో నివసించేటడానికి మనం నిరంతర కృషి చేయాలి. అయితే అపవాది ఏం చేస్తూ ఉంటుంది? ఎప్పుడు చూసిన వాక్యాన్ని ఎత్తుకొని పోవాలనే ప్రయత్నం చేయాలి. అందుకనే పోయిన వారం చెప్పిన వాక్యం ఈ రోజున అందుకనే జ్ఞాపకం ఉండటం లేదు. ఎప్పుడు నేను ఒక ఉదాహరణ చెప్తాను. ఎన్ని రోజులు ఎండబెడతాం కదా చేపలు, అప్పుడు ఒక్కసారి అటు బాత్రూమ్ కోసం దేనికో రాగానే 4 ఏదో ఎత్తుకుని వెళ్ళిపోదు. దాని పిచ్చ తిట్లు తిడతాం. నాకే కావాల్సి వచ్చింది. ఇప్పుడే వెళ్ళానండి లోపలికి, పట్టుకెళ్ళిపోయి. ఎవరి తప్పు అసలు? కాకిదా మందా? మందే. కాపలా కాయవలసిన బాధ్యత మనది. కాకింది ఎడితే ఏమీ లేదు. దేవుని బిడ్డలారా, ఇంకొక ప్రార్థన చేస్తారు ఎప్పుడు చూసినా, వాక్యము ఎత్తుకొని పోకుండా చేయను. ఆయన ఎత్తుకొని పోకుండా చేసేది మనమే. ప్రతిదానికి సాతాను ఒకడు దొరుకుతాడు మనకి.
100లో 99 మనం చేసే తప్పులే. ఒకటో అరో సాతాను ఒకవేళ చేస్తుందేమో. 99 మనం చేసి సాతాను దాని వెనకాల ఎందుకు పడడం? మన జాగ్రత్తలో మనం ఉండాలి. మనం చాలా జాగ్రత్తగా వాక్యాన్ని వినాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కనుక ఈ యొక్క వాక్యము మనలో ఏంటి అనేది అంటే మీరు వినాలన్నారు, తర్వాత ధ్యానించాలన్నారు, తర్వాత ఇంకేంటన్నారు? హృదయంలో భద్రం చేసుకోవాలి. ఎట్లా భద్రం చేసుకుంటాం? అపోస్తలుడైన పౌలు బర్నబాసు సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు కలిసి ఒక మాట అన్నారు. మీకు జ్ఞాపకం చేస్తాను ఒక్కసారి. అపోస్తల కార్యం 13వ అధ్యాయం 46వ వచనం. అప్పుడు పౌలును బర్నబా ధైర్యముగా ఇట్లనిది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దానిని త్రోసివేసి మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. చూసారండి ఎంత మాట అది! అసలు ఈ వాక్యములో ఉన్నటువంటి లోతును మనం అర్థం చేసుకోవట్లేదు, చాలా లైట్గా తీసుకుంటున్నాం. చూడండి, మళ్ళా నేను చదువుతాను చూడండి. అప్పుడు పౌలు బర్నబా ధైర్యముగా ఇట్లనిది. దేవుని విషయంలో ఉన్న ధైర్యం మనల్ని ఎప్పుడూ కూడా బలపరుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి దేవుని విషయంలో. పోట్లాడే విషయంలో కాదు ధైర్యం కావాల్సింది మనకి. కొన్నిసార్లు ఎవరున్నారు ఎదురుగా, ఎవరితో మాట్లాడుతున్నామని తెలుసుకోకుండా మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. దాని విషయంలో చాలా ధైర్యం ఉంటుంది. మనం దేవుని విషయంలో ధైర్యముగా ఉండాలి. ధైర్యముగా ఇట్లన్నది, దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే. మీకు చెప్పుట అది అవసరమే. కానీ ఏం చేశారంటండి, ఆయనను మొట్టమొదట మీరు చేయవలసిందే, ఇక్కడ మీకు చెప్పాల్సిందే. అయినప్పటికీ కూడా మొట్టమొదట మేము చెప్పినప్పటికీ కూడా మీరు ఏం చేస్తున్నారంట? మీరు దానిని త్రోసివేసి, మనం చేస్తుంది అదే కదండి. నేను ప్రతిదినం అయ్యగారు, నేను ప్రభువా ఇంకా మాలో ఏమైనా సరి చేసుకోవాల్సి ఉన్నాయా ప్రభువా, మమ్మల్ని సరిచేయనని నీ అధికారాన్ని మేము ఒప్పుకొనిచున్నాం ప్రభువా, మమ్మల్ని సరిచేయని మేము ప్రార్థన చేస్తుంటాం. ఆ వాక్యమును మీరు త్రోసివేయడం అంటే ఏంటి? బైబిల్ని తోసేయడమా అంటే ఏంటి? విని దాని ప్రకారం నడుచుకోకుండా ఉండడం అంటే అర్థం ఏంటి? త్రోసివేయడమే. అది ఎవరికి నష్టం? మనకి ఎంత మొప్పు పొంచి ఉంటుందో మనకు అర్థం అవటం లేదు దేవుని బిడ్డలారా. ఈ రోజున చేసేటువంటిది అందరూ కూడా అంతే. మందిరములో ఒక జీవితం, బయట ఒక జీవితం, చాలా మంది ఉన్నారు. అందుకనే అనుకుంటా ప్రభు బుద్ధిగల కన్యకులు, బుద్ధి లేని కన్యకులని ఉపమాన రీతిగా అప్పుడే మనకు తెలియజేశారు. ఎందుకంటే త్రోసివేసేస్తున్నాం వాక్యాన్ని. ఒక అతను అంటాడు మన సోషల్ మీడియాలో, దేవుడు కృప కలిగిన వాడు అంటారు కండి, దయగల వాడిని అంటారు కదా, ప్రేమామయుడు, ప్రాణం ఇచ్చాడని అంటారు కదా. అంటున్నటువంటి వాడు రేపు ఆ నరకములో మనుష్యులు కాలిపోతుంటే చూస్తే ఎలా ఊరుకుంటాడు అని ప్రశ్న వేస్తున్నాడు. దాదాపు 2,500 సంవత్సరాలు మనం సరి చేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఇంకా ఇస్తూనే ఉన్నాడు మనకి. గొర్రె పిల్లగానే ఆయన ఇంకా ఉన్నాడు. కానీ ఒకానొక సమయం వస్తుంది, యూదాగోత్రపు సింహం వలె గర్జించుతూ మన ముందుకు వస్తాడు ఆయన. మనం చేసేటువంటి ప్రతి దాని నిమిషంలో లెక్క చెప్పవలసిన దినము ఖచ్చితంగా ఉన్నది ప్రతి మానవుడికి. ఎవరు లెక్క చెప్తారు? కొంతమందిని అసలు వాళ్ళకి సంబంధం లేదు, వాళ్ళు డైరెక్ట్గా నరకానికి వెళ్ళేవాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది పరిశుద్ధులుగా పిలువబడుతున్నటువంటి వారు డైరెక్ట్గా దేవుని దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళకి ఏం ఉండదు. ఈ మిడిమిడిగా ఉంటారు చూసారు కొంతమంది, అటు కాకుండా ఇటు కాకుండా. వాళ్ళే ప్రతి ఒక్కళ్ళు నిలబడాలి. అప్పుడు అడుగుతాడు దేవుడు లెక్క. ఫలానా రోజున నువ్వు ఇది చేసావు, అబద్ధం ఆడావు, అవునా అంటే. దేవుని బిడ్డలారా, ఈ పరిస్థితులు మనకు రాకుండా ఉండాలంటే వాక్యాన్ని త్రోసివేయద్దు. మనం చేస్తున్నది అదే. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ యొక్క ఉపమానాన్ని పదే మరి మాట్లాడమని దేవుడు నన్ను ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఎందుకంటే వాక్యాన్ని మనం త్రోసిపుచ్చుతున్నాం. త్రోసిపుచ్చుట వలన పర్యవస్థానం ఏం చెప్తున్నాడు ఇక్కడ పౌలు? మీరు నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు. మీరు అంటే దాన్నే మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు. ఎంచుకోవడం అంటే అది, దానిని మీరు సెలెక్ట్ చేసుకుంటున్నారు.
నిత్య జీవాన్ని గనక మనం పోగొట్టుకుంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్టియానిటీ? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కమింగ్ టు ద చర్చ్ అండ్ లిజనింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యాన్ని తోసివేసేటువంటి విధానం మనం ఎంచుకుంటున్నాం గనక దాని పర్యవస్థానం ఏంటంటే నిత్య రాజ్యమునకు అపాత్రులుగా, అంటే పాత్రులము కాదు, ఎలిజిబిలిటీ లేదు, అర్హత లేదు, హక్కు లేదు. హక్కుగా ఉండాలని ఆయన ప్రాణం పెట్టాడు, హక్కుగా ఉండాలని ఆయన రక్తాన్ని కార్చాడు. మనం అందరం హక్కుదారులుగా ఉండాలని ఆయన ఒక మార్గం చూపించాడు పరలోకమునకు. వాక్యాన్ని త్రోసివేసి దానిని వినకుండా దాని ప్రకారం అవలంబించకుండా మనలను మనమే నిత్య రాజ్యమునకు మనము అపాత్రులుగా మనమే చేస్తున్నాం. అందుకనే ఆ బాధతో పౌలు బర్నబాస్ చెప్తూ ఉన్నారు ఆ ప్రజలందరికీ కూడా. కనుక వాక్యం విన్నప్పుడు ఏం చేయాలి? మనం వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం నడుచుకోవాలి. ఎప్పుడు వాక్యం చెప్తుంటే 3 విషయాలు వాక్యములో ఉంటుంది. ఒకటేంటంటే మనలను ఏ విధముగా దేవుడు సరిచేసుకోమంటున్నాడు. రెండవది మనలను ఏం చేయమంటున్నాడు. ఎందుకంటే మనం అందరము కూడా ఇక్కడ కూర్చున్నటువంటి దాదాపు అందరం కూడా మన రక్షణ పొందుకున్న వాళ్ళమే. రక్షణ పొందుకొని మౌనముగా కూర్చోవడానికి కాదు, ఎంతసేపు దినదినం జరిగేటువంటి దానిలో కొట్టుకుపోతా ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్రీస్తు కొరకు నేను బ్రతుకుతాను, క్రీస్తు కొరకు నేను సమయం ఇస్తాను, క్రీస్తు కొరకు నేను కొంతైనా చేస్తాను అనేటువంటి ఒక తపన మనలో ఉండాలి. దేవుని సేవ నిమిత్తం డబ్బులు ఇచ్చేయడం చాలా ఈజీ. ఎప్పుడైనా మీరు నన్ను భారతదేశంలో దేవుడు ఎందుకు పుట్టించారని ఆలోచించారా? ఎందుకు పుట్టించాడంటే దేవుడు నిన్ను నన్ను నమ్మాడు. ఏం చేశాడు? దేవుడు నమ్మాడు. దేని విషయంలో నమ్మాడు? నశించుచున్న ఆత్మల గురించి ప్రార్థించాలని. ప్రార్థన చేయాలండి. మనమే వాక్యాన్ని త్రోసివేసి వాక్యం అయిపోయింది, దాన్ని ఏం చెప్పారండి, ఆ బయటకు వెళ్ళి మెట్లు దిగిన తర్వాత బయటకు వెళ్ళిపోతాను ఏం చెప్పారు నాన్న అంటే చెప్పలేని పరిస్థితుల్లో ఉంటే ఎలాగండి? చెప్పండి దేవుని బిడ్డలారా. మీరు త్రోసివేసి నిత్య రాజ్యమునకు అపాత్రులుగా మిమ్మలను మీరే ఎంచుకుంటూ ఉన్నారు. అంతేకాదు, చూద్దాం ఇక్కడ ఇంకొకసారి వాక్యాన్ని. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం కూడా చూద్దాం ఒకసారి. సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకనికి ఒకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపా సహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. సమృద్ధిగా నివసింపనీయుడి వాక్యాన్ని. అందుకనే మనము సమృద్ధిగా మనలో నివసింపజేయడానికి ఎవరు ప్రయత్నం చేయాలి? దేవుడే చూసుకుంటాడండి. అన్ని దేవుడి మీద నెట్టడం మొదలేశారు. మనం చేయాలి ప్రయత్నం. నివసింపనీయుడు. ఎందుకు ఎప్పుడు నివసింప చేస్తామంటే అది వాక్యం విని నేను ఏం సరి చేసుకోవాలి, ఎక్కడ నాలో మార్పు వచ్చిందా. అసలు మనం కొన్నిసార్లు సనాతనంగా వస్తున్నటువంటి మరి విషయాలని ఇంకా మనం విడిచిపెట్టకుండా, వాక్యములు అనేటువంటి అర్థములో మనం సరి చేసుకోనకుండా ఇంకా వాక్యాన్ని త్రోసివేస్తూ ఇంకా ఆ యొక్క వాక్యముల ద్వారా నడవకపోతే ఎలాగండి? కొద్దిగా ఉంటే చాలా కష్టం, పోనీ 30వ వంతు ఉన్నా సరే మన హృదయములో చాలా కష్టం. సమృద్ధిగా ఉండాలి. మన హృదయము దేనితో నింపబడాలండి? వాక్యముతో నింపబడాలి. ఎందుకు నింపబడాలంటే మనం కష్టం వచ్చినప్పుడు వాక్యాన్ని ఎత్తి మాట్లాడాలి. హల్లెలూయా. ఆ వాక్ శక్తిలో ఎంత బలమున్నదంటే దేవుడు సృష్టించినప్పుడు అదే పలికాడు. కలుగును గాక అంటే కలిగింది. నీవు కూడా సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నప్పుడు, నీవు కూడా అనారోగ్యం వచ్చినప్పుడు, నీవు కృంగుబాటు నీ జీవితంలో వచ్చినప్పుడు నువ్వు వాక్యం ఎత్తిపట్టి మాట్లాడాలి. ఏ సందర్భముగా ఏ వాక్యం మాట్లాడాలి అనేటువంటి విషయము మనకు కంటతా వచ్చేసేయాలి. మనం లోగా ఫీలింగ్ ఉన్నప్పుడు వెంటనే నా ఆశ్రయ దుర్గమైన నా పరలోకపు తండ్రి నీవే నా ఆధారమయ్యా అని అనుకోండి చాలు. మీకు ఎంత శక్తి వస్తుందో తెలుసా? బాగాలేనప్పుడు నన్ను స్వస్థపరిచి యెహోవాని నేను పొందిన గాయముల చేత మీకు స్వస్థత కలుగుతుంది అన్నావు కదా నాయన అని చెప్పి అది ఎత్తిపెట్టి మాట్లాడుతూ ఉండండి, రోగం పారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. కృంగుబాటులో ఉన్నప్పుడు నేను కృంగి ఉన్నానయ్యా,
నేలనంటి ఉన్నానయ్యా, నీవే నా ఆధారమయ్యా, నా ఆశ్రయ దుర్గమైన నా పరలోకపు తండ్రి అని జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని. మీకు ఎంత బలం వస్తుందో. ఇవన్నీ ఎప్పుడు చెప్పగలుగుతామంటే ఆ వాక్యము సమృద్ధిగా మనలో ఉంటే, మన హృదయంలో ఉంటే. చాలా చాలా భక్తి విషయంలో, దేవుణ్ణి అనుసరించే విధానంలో చాలా తప్పులు మనం చేస్తున్నాం. సమృద్ధిగా ఆ సమృద్ధి ఉంటే ఏముంటుందంటే పొంగి పొరలుతూ ఉంటుంది వాక్యం. వాక్యము రెండంచుల ఖడ్గం అంటున్నాడు కదా దేవుడు. ఇటుపక్క అటుపక్క అపవాది వచ్చినప్పటికీ కూడా ఆ వాక్యము మన హృదయంలో ఉంటే ఏమవుతుందంటే ఆటోమేటిక్గా సాతాను మన నుండి పారిపోద్ది. హల్లెలూయా, హల్లెలూయా. ఈవెన్ యేసు ప్రభుల వారికి కూడా తప్పలేదు సాతానును ఎదుర్కొనేటువంటి స్థితి. అప్పుడు యేసు ప్రభుల వారు ఏం చేశారు? వాక్యం ఎత్తి మాట్లాడారు. ఎందుకంటే దానిలో శక్తి ఉన్నది. మనము ఆ శక్తి పొందుకోవాలంటే మనం ఎంత ప్రయత్నం చేయాలి, ఎంతగా వాక్యం మనలో ఉండాలి. వినేట వెళ్ళిపోతాడంటే ఎలాగండి చెప్పండి మీరు? దానివల్ల మీకే నష్టం దేవుని బిడ్డలారా. అందుకనే ప్రభువా నీ వాక్యము నాలో సమృద్ధిగా నివసింపేటటువంటి జ్ఞానం నాకు దయచేయ్యా, బుద్ధి దయచేయ ప్రభువా అని మనం ప్రార్థన చేయాలి. అంతేకాదు చదవాలి. చదివిన తర్వాత దీనిలో నన్ను ఏం సరి చేసుకోమంటున్నాడు దేవుడు. దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు ఈ వాక్యం ద్వారా, ఏం సెలవిస్తున్నాడు, ఏం చేయమంటున్నాడు అనేటువంటి విషయం చేసి ఒక పక్కనే ఒక డైరీ పెట్టుకొని రాసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మన హృదయములో ఆ వాక్యము సమృద్ధిగా నివసిస్తుంది. హల్లెలూయా. అలాగే లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనంలో విషయాన్ని కూడా మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం. వారెవరనగా యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని దానిని అవలంబించి ఓపికతో ఫలించువారు, ఓపికతో ఫలించేటటువంటి వారు. మంచి నేలను మనం ఉండాలని మనం ఆశిస్తున్నాం. ఎప్పుడు ఆశిస్తాం? మంచిదే దేవుడు అనుకుంటున్నాడు. అది మనం ఆశించడంలో తప్పులేదు, ఆశించాలి కూడా. అయితే ఈ యొక్క టాప్లో ఈ 4 4వ భాగంలో మనం ఉండాలని మొట్టమొదట మనం నిర్ణయించుకున్నాం. ఎలా ఉండాలనేటువంటిది కూడా మనం ధ్యానించాం. ఇప్పుడు చూద్దాం అసలైనటువంటి విషయానికి వచ్చాం. మంచి నేల నుండి విత్తనము పోలిన వారు ఎవరనగా అనుకున్నాం కదా. వాళ్ళు ఎవరు అంటుంది చెప్తున్నాడు వాక్యం ద్వారా. ఎలా అనుకున్నాము? అనుకున్నది ఎలా జరుగుతుంది మన యొక్క దేశంలో చెప్తున్నాడు ఇక్కడ. యోగ్యమైన, అక్కడే ఆగుదామండి ఒకసారి. యోగ్యం అంటే ఏంటి? ఇది ఫలించాలని మనం కోరుకున్నాం, మంచిదే. మళ్ళా చెప్తున్నాను, ఫలించాలని కోరుకున్నాం, కోరుకోవాలి కూడా, ఫలించాలని దేవుడు కూడా అనుకుంటున్నాడు. 2 మనసులు కలిసిపోయినాయి మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి? అయోగ్యమైనటువంటి వారముగా మనం ఉండాలా వద్దా? యోగ్యమైనటువంటి వారంటే అర్థం ఏంటి? మందిరానికి వచ్చి ముసుగేసుకుని ప్రార్థన చేసి 4 కన్నీళ్ళు గారిస్తే సరిపోద్దా? దేవుని దృష్టికి ఆయన బిడ్డలుగా ఉన్నటువంటి వారు ఏ రీతిగా ఆయన బిడ్డలు? ఆయన ప్రవర్తన, ఆయన మాట తీరు, ఆయన మనుష్యులను ప్రేమించే విధానం. అందుకనే ఆయనలో ఏ పాపం లేదు కనుక ఆయనే సమాజానికి సవాలు విసిరాడు, ఈ ప్రపంచానికే సవాలు విసిరాడు. నాలో ఏమన్నా పాపం ఉంది మీరు చెప్పగలరా? యోగ్యమైన అంటే అది దేవుని బిడ్డలారా. ఆ యోగ్యమైన వారి గురించి, వారి మీద దేవుడి దృష్టి ఎంత అద్భుతంగా ఉంటుంది. ఉంటుందా ఉండదా? ఒక ఆఫీసులో ఒక బాస్ ఉన్నాడు, బాగా పనిచేసేటువంటి ఒక వర్కర్ ఉన్నాడు. ఏదన్నా ఉందంటే అతని మీదకి వెళ్తుందా దృష్టి? వేరే వాళ్ళ మీదకి వెళ్తుందా? అదే విధముగా ఏ రీతిగా ఎలిజిబుల్ వాడిని పిలుస్తారో, అది ఆఫీస్ అవని, అది కాలేజ్ అవని, ఇంకెక్కడైనా అవని, అదే విధముగా యోగ్యమైన వారి ఎడల మాత్రమే, యోగ్యమైన వారి మీదే ఆయన దృష్టి ఉంటుంది. హల్లెలూయా. ఈ ఫలించాలంటే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే యోగ్యమైన వారుగా మనం ఉండాలి. ఆయన దృష్టిలో, నా దృష్టిలో కాదు, నీ దృష్టిలో కాదు, యోగ్యమైన వారుగా ఉండి. రెండోదమ్మ మంచి మనస్సు. అంటే చెడ్డ మనసులు ఉన్నారని దేవుడు తెలుసు. చాలామంది చెడ్డ మనసుల్లోనే ఉంటున్నారు. మందిరములో ఒక బ్రతుకు, బయట ఒక బ్రతుకు. దీనివలన ఎవరు అవమానపరచబడుతున్నారు? ఎవరి ద్వారా? మన ద్వారా. ఎంత భయంకరం అండి! పరిశుద్ధుడు, సర్వోన్నతుడు, నిర్దోషి,
పాపులలో చేరక పవిత్రుడైనటువంటి వాడు. అంత పరిశుద్ధుడైన దేవుడిని మనము మన ప్రవర్తన ద్వారా దేవుడిని అవమానపరుస్తున్నాం. అసలు దేవుని బిడ్డలైనటువంటి వారు సంఘములో కానీ ఎవరైనా సరే మొట్టమొదట పాపాలు చేసేది ఎక్కడ తెలుసా? అబద్ధం. మంచి మనసు ఎట్లా అవుతుంది అది చెప్పండి మీరే. అది న్యాయమైన ఆయన దృష్టికి, యోగ్యమైనదైనా ఆయన దృష్టికి? ఫలించాలని కోరుకుంటున్నాం కానీ లేకుండా ఎట్లా ఫలిస్తాం? దున్నబడినటువంటి నేలగా లేకపోతే ఆ మొక్క విత్తనం వేసిన తర్వాత విత్తనం ఏమవుతుంది? నీళ్లు పోయిపోతే ఏమవుతుంది? దానికి పాదు కట్టకపోతే ఏమవుతుంది? దానికి బలం వేయకపోతే ఏమవుతుంది? అది చచ్చిపోతుంది. వింటున్నటువంటి వాక్యము అదే విధముగా మనలో ఫలించటలేదేమో, మనలో పని చేయటం లేదేమో గమనించుకోండి. మంచి మనస్సు, యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యము విని, చూడండి, వాక్యము వినుటలో కూడా మనకు మంచి మనస్సు ఉండాలి. మొట్టమొదట ఎలిజిబిలిటీ ఉండాలి, తర్వాత రెండోది మంచి మనస్సు ఉండాలి. అది దున్నబడిన హృదయముగా పిలవబడుతుంది. మంచి మనస్సు లేకుండా మనసులో పిచ్చ పిచ్చ తిట్లు తిట్టుకుంటూ ఉంటారు కొంతమంది. అందుకనే ప్రసంగిలో కూడా నువ్వు మందిరానికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన, అందుకనే ఊరికనే చెప్పలా దేవుడు. ఎందుకంటే అటువంటి ప్రవర్తనతో నువ్వు వస్తే విత్తబడుచున్న వాక్యము నీలో పని చేయదు. చూసారండి ఎంత అద్భుతముగా దేవుడు మనకు వివరించి చెప్తూ ఉన్నాడు. మంచి మనసుతో వాక్యం వింటేనే ఆ వాక్యము మనలో ముందుగా నాటబడుతుంది. అసలు ఈ మొక్క మొలవడానికి 5 పాయింట్లు ఉన్నాయి. ఏంటో చెప్పండి అయ్యి. మొట్టమొదటి చిన్నగా రావాలి. అంటే మన ఆత్మీయ జీవితాన్ని మనం దాన్ని పోలిక చేసుకుందాం. వచ్చిన తర్వాత ఏమవ్వాలి? చిన్నగా వచ్చినటువంటిది మొక్కగా వెళ్ళాలి. మొక్క అయిన తర్వాత ఏమవ్వాలి? బలం పొందుకోవాలి. అవునా? బలహీనంగా ఉంటే ఏమవుద్ది? అది ఇరిగిపోయో గాలికో ఏదో అయిపోయి ఉడతో తొండో ఎక్కింది అనుకోండి, ఇరిగిపోద్ది. బలం పొందుకోవాలి. తర్వాత ఏమవ్వాలి? కొమ్మలు రావాలి. ఆ తర్వాత ఫలించాలి. ఇన్ని పాయింట్లు ఉన్నాయి. ఈ పాయింట్లన్నీ కూడా మన జీవితంలో ఉంటే మనం ఖచ్చితంగా ఫలిస్తాం. దేవుడు మన ఎడల కలిగిన ఆలోచన మన జీవితంలో అప్పుడు నెరవేర్చబడుతుంది. ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మన ప్రయత్నం, దేవుడు వాగ్దానాలు మన ప్రయత్నం, దేవుని వాక్యము ద్వారా సరిచేసుకోవడం మన ప్రయత్నం, దేవుని వాక్యాన్ని విని దానిని మన హృదయంలో ఉంచుకోవడం మన ప్రయత్నం. ఇవన్నీ కలిస్తే అద్భుతాలు మనం చూడగలుగుతాం మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యాన్ని మనం విందాం దేవుని బిడ్డలారా. ఇక్కడ ఇంకొక వాక్యాన్ని కూడా మనం అసలు మన దేవుడు ఎందుకు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అనేటువంటి విషయం యోహాను సువార్తలో చక్కగా స్పష్టంగా రాయబడింది. చదువుదాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు. చూసారండి, ఎవరు ఏర్పరచుకున్నారంట? దేవాది దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడైన దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. అసలు ఆయనకి అసలు మనకి ఏంటండి కనెక్షను అని ఆయనలో ఆ ప్రేమ ఉన్నది. తన బిడ్డలుగా ఆయన ఆల్రెడీ మనలను అనాది కాలంలో మన గర్భములో ఉన్నప్పుడే ఆయన మన బిడ్డలుగా ఏం చేసుకున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. చదువుదామండి. మీరు నన్ను ఏర్పరచుకోలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించినట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచి, జాగ్రత్తగా వినండి, మీరు ఫలించుటకును, మీరు ఫలించాలి. ఆయన ఉద్దేశం అది. మనం అభివృద్ధి చెందాలి. ఆయన ఉద్దేశం అది. ఆయన నామములన్న సకల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి. తరతరములు ఇవి రావాలి, అన్ని విధాలా రావాలి. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుట. ఫలం వస్తుంది కానీ అంతవరకు సరిపోద్దండి. అది మనలో నిలిచి ఉండాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క ఉద్దేశం. మీరు ఫలించుటకును మీ ఫలము నిలిచి ఉండుటకును నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని. నియమించడం అంటే ఏంటంటే అపాయింట్ చేశాడు దేవుడు.
నా కుమార్తె, నా కుమారుడు. ఇది వీళ్ళ యొక్క ఉద్దేశం. దేవుని ఉద్దేశం మన ఎడల అదే ఉన్నది. మరి ఆ ఉద్దేశం మన జీవితంలో నెరవేర్చబడాలంటే ఇవన్నీ కూడా మనం చేయాలా వద్దా? ఖచ్చితంగా చేయాలి. దీనిలో అట్టుగాని ఇట్టుగాని ఉంటే ఫలాలు మనం చూడలేము. అయితే ఈ యొక్క ఉపమానములలో దేవుడు మనలను 4వ భాగములో మనందరము కూడా ఉండాలని కోరుకుంటున్నాడు. అవునా కాదా? అందుకని అంత వివరంగా చెప్పాడు దేవుడు ఉపమాన రీతిగా. ఏమవుతుంది, మొట్టమొదటి స్థానంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, 2వ స్థానంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, 3వ స్థానంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏమవుతుంది, 4వ స్థానంలో ఎంత ఆశీర్వాదములు, ఎంత విలువైన విషయాలను దేవుడు పొందుపరిచాడు. చూడండి దేవుని బిడ్డలారా. అయితే ఆఖరుగా ఈ యొక్క మాటను కూడా ధ్యానించి మనం ముగించుకుందాం. 4వ భాగంలో ఏమున్నది? 30 వంతులు, 60 దంతులు, 100 అంతలు. ఇది కూడా చాలా ప్రార్థనలు చేస్తారు కదా, తెగ చేస్తారు. ఈ ప్రార్థనల వల్ల కూడా ఏమీ లేదు. ఇది మనం ప్రయత్నం చేయాలి. ఇప్పుడు నువ్వు ఎంత ప్రయత్నం చేస్తే అంత పర్సంటేజ్ నువ్వు పొందుకుంటావు. నువ్వు ఎంత చదివితే అన్ని మార్కులు నీకు వస్తాయి. అవునా? నువ్వేమి రాయకుండా వచ్చి నాకు 0 వచ్చిందని ఏడుస్తే ఏమి లాభం? మంచి మనసుతో వాక్యము విని యోగ్యమైన వారుగా మనం ఉంటూ వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించి వాక్యము ద్వారా మన జీవితాలను సరి చేసుకుంటూ మనం బ్రతికితే దాన్ని చేసుకున్న పరిస్థితిని బట్టి నీ పర్సంటేజ్ పెరుగుద్ది. ఈ ఫలము మనము చెట్టుగా ఉంటూ ఉన్నప్పుడు ఈ ఫలము మనకి ఎంత ఉండాలనేటువంటిది మన చేతుల్లోనే. మీరు ఫలించండి అంటున్నాడు అంటూ కూడా అద్భుతమైన లోతైన ప్రేమ దాగిన మాట. మీరు ద్రాక్షవల్లి, నేను తీగను అంటున్నాడు. చూసారండి ఎంత అటాచ్మెంట్ అది దానికి. అంటే దేవుడు ప్రేమ ఆ విధంగా కనపరుస్తూ ఉన్నాడు. ఇంకో మాట కూడా అంటున్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. కనుక ఫలిద్దామండి. దేవుడి యొక్క ఉద్దేశం మనమందరం ఫలభరితులుగా ఉండాలని. ఫలించండి దేవుని బిడ్డలారా. బీ ఫ్రూట్ఫుల్. గాడ్ బ్లెస్ యూ.